చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. శ్రీనిధి గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలుకి? ఎనీవన్ ఇస్ దేర్ ఇన్ ద ఇండస్ట్రీ? In this First industry, of all, no it's one very is there. good, no, that nobody knows. I like to keep things private, which is good. It's a mystery. Second, no, నాకు ఏం కనెక్షన్ లేదు. No one is there. No one is there. Okay. నేను నా పేరెంట్స్ అప్బ్రింగింగ్ అండ్ స్కూలింగ్, ఎడ్యుకేషన్, పని నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఐ మీన్ ఐ హ్యాడ్ ఎప్పటి నుంచి ఇండస్ట్రీ అండ్ మూవీస్ Okay. అందులో నాకు చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పుడు నుంచి. అండ్ ఐ ఫాలోడ్ దిస్ పాత్ టు Okay. పర్స్యూ మై డ్రీమ్స్. అంతే, ఎప్పుడు ఎవరు లేదు. Okay. నాకు. So mummy daddy full encourage చేస్తారు. ఫుల్ సపోర్ట్, Okay. full family, in the sense my sisters Okay. and my brother-in-laws, my Okay. parents అందరూ. సో డాడీ మంగళూరులో మంచి రియల్ ఎస్టేట్ టైకూన్ అని విన్నాను నేను. ఏం లేదు పావం మా నాన్న ఏం లేదు, బట్ ఐ బి వెరీ హ్యాపీ టు లిసన్ టు దాట్. ఓకే. లేదు, ఏం రియల్ ఎస్టేట్ టైకూన్ లేదు. ఏమైనా ఉంటుంది రియల్ ఎస్టేట్ ఫ్రీగా నాకు ఇచ్చండి. Okay. ఏం లేదు. ఏంటి డాడీ ఏం చేస్తుంటారు? డాడీ ఆ టైంలో సో మా అంకుల్స్ అండ్ ఫ్యామిలీ రెస్టారెంట్స్ ముంబైలో ఉంటుంది, అండ్ హీ వాజ్ ఆల్సో associated with that. He was working with them, but appudu ma amma passed away. Then he came and amma eppudu chenipoyaru? When I was in 10th standard. 10th standard. When Okay. I was in 10th class, and then he came and had to live with us because he was in Mumbai. Okay. And then ila then he was also part of another family business. Okay. Construction site. It was just because emaina cheyali kada, and he has to be with us also and stuff like that. Okay. But yeah, ante. What about your siblings? Like They're there. only one brother? No, we Sister. two sisters. Two sisters. Muguru ammai. So older one, second one, I'm the third one. Okay. Three girls. ముగ్గురు అమ్మాయిలు. Lucky. Yeah. 3 Lakshmis. కానీ మీరు 10th స్టాండర్డ్ అంటే అక్క వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయి నేను ఉంటారు. 10th ante, second one was in 12th, Okay. and the first one was in third year her degree graduation. కానీ ముగ్గురు అమ్మాయిల్ని అమ్మ చాలా చిన్న ఏజ్ లో చనిపోతే డాడీ చాలా కష్టపడి పెంచుంటారు కదా. కష్టపడేవారు, and we all went through a tough life. But మా నాన్న became our amma, and became our brother, became our sister, became our friend, everything. So నాన్న మంచిగా he supported us and he brought us up. నాన్నగారి పేరేంటండి? రమేష్ గారు గ్రేట్ అండి. అవును, చాలా గ్రేట్. కానీ ఇప్పుడు మీ సక్సెస్ చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడు నాన్న చిన్న పిల్లలాగా వీ లుక్ ఆఫ్టర్. ఎందుకంటే ఆ టైంలో చాలా కష్టపడి మా ముగ్గురున చాలా చిన్న పిల్లలాగా హీ హాజ్ లుక్డ్ ఆఫ్టర్ అస్. సో ఇప్పుడు నాన్నకి వీ లుక్ ఆఫ్టర్ లైక్ చిన్న పిల్ల. ఓకే. కానీ ఎవ్రీ హీరోయిన్ కి డ్రీమ్స్ ఉంటాయి డెఫినెట్ గా. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మంచి సినిమా హిట్ అయిన తర్వాత మూవీస్, మంచి మూవీస్ వస్తున్నప్పుడు నేను ఒక బంగ్లా తీసుకోవాలి, ఒక కార్ తీసుకోవాలి, సెటిల్ చేసుకోవాలి ఫాస్ట్గా. అంటే ఇప్పుడు హీరోయిన్స్ అలానే ఆలోచిస్తున్నారు, థింక్ చేస్తున్నారు. అంటే 4-5 మూవీస్ తర్వాత ఎలా ఉంటుందో ఫ్యూచర్ కూడా చెప్పలేం. సో ఎవ్రీ 2-3 మూవీస్ కి కొత్త హీరోయిన్ వచ్చేస్తున్నారు. అలా మీ లైఫ్ లో మీరు ప్లాన్ చేసుకుంటున్నారా? సజెషన్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారా మీకు? సజెషన్స్ చెప్తారు, పీపుల్ విల్ టెల్ కదా, కొంచెం అలా చెయ్యి, ఇలా చెయ్యి, ఎక్కడ ఇన్వెస్ట్ చెయ్యి, లేదంటే యూనో అలా లైఫ్ అది ఇది. బట్ ఏమో నాది కొంచెం డిఫరెంట్ పాత్. సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తే అందరికి అది అర్థం అవ్వలేదు. ఏమో వియర్డ్ ఏంటి. సో ఏమో నాకు ఐఎమ్ వెరీ కంటెంట్ విత్ హౌ ఇట్ ఈస్. ఎస్, ప్లానింగ్ ఆబ్వియస్లీ అదర్ కమిట్మెంట్స్ ఉంది. ఇల్లు కావాలి, కార్ కావాలి, అన్ని కావాలి. దీస్ ఆర్ మెటీరియలిస్టిక్ కంఫర్ట్స్ ఆర్ నీడెడ్ కదా. ఫ్యామిలీ హీరోయిన్స్ కి ఎస్పెషల్లీ. హీరోయిన్స్ కంటే అలా అందుకు కావాలి. కార్పొరేట్ లో వర్క్ చేస్తున్నప్పుడు కావాలి. ఒక డ్రీమ్ ఉంటుంది కదా, ఒక డ్రీమ్ హౌస్ కావాలి. కానీ వాళ్ళు క్యాబ్ లో వెళ్ళిపోయినా ఎవరు పట్టించుకోరు. కానీ శ్రీనిధి శెట్టి గారు క్యాబ్ లో వెళ్తే పట్టించుకుంటారు కదా అంతా. లేదు, బట్ నేను ఆ క్యాబ్ లో వెళ్తున్నాను కదా, ఇప్పుడు మాస్క్ పెట్టి వెళ్తున్నా నేను. ఇప్పుడు ఎక్కడ వెళ్తాను కావాలంటే బెంగళూరులో. కార్ లేదా ఇప్పుడు మీకు? లేదు, ఇఫ్ దే సీ ప్రాపర్లీ నోబడీ విల్ ఎక్స్పెక్ట్ కదా హీరోయిన్ క్యాబ్ లో వస్తున్నానని. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. సో ఐ డూ మై థింగ్స్. ఇప్పుడు నువ్వు పానీపూరి వెళ్ళి నేను రోడ్ సైడ్ లో తింటాను, తిండి తొందరగా బిఫోర్ దే ఈవెన్ థింక్ నేను అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాను. బట్ ఐ స్టిల్ డూ మై థింగ్స్. నాకు ఏం కావాలి అది ఇంకా నేను చేస్తాను. ఎక్కడైనా షాపింగ్ కావాలా, ఎక్కడైనా మాల్ వెళ్తున్నాను, లేదంటే సూపర్ మార్కెట్ వెళ్తున్నాను, నా సిస్టర్స్ పిల్లలు ఉంది కదా, సో ఐ గో అండ్ షాప్. ఐ రీసెంట్లీ ఐ వెంట్ టు అ మాల్ అండ్ ఐ వాస్ ప్లేయింగ్ ఇన్ ఆర్కేడ్ గేమ్స్. మాస్క్ పెట్టి నేను ఆర్కేడ్ గేమ్స్ లో ఆటాడుకుంటాను. నన్ను నార్మల్ లైఫ్ లో నేను
ఈ లైమ్ లైట్ ని అంత అఫెక్ట్, ఐ డోంట్ లెట్ ఇట్ అఫెక్ట్. Hmm. ఐ విల్ డూ వాట్ ఐ స్టిల్ ఫీల్ లైక్ డూయింగ్ అని. ఓకే, సో అలా ఉంటే మళ్ళీ హీరోయిన్ ఇమేజ్ అలా ఏం పట్టించుకోరా? ఇమేజ్ Ah. ఏంటి ఇమేజ్? మీరు మూవీస్ చేస్తున్నారు, ఆడియన్స్ కి నచ్చితే చూస్తారు, ఇంకా లేకపోతే movies లేదు. వస్తుంది, లేకపోతే మీరు ఇంకా వర్క్ హార్డ్ చేయండి అంతే. ఆ ఇమేజ్ ఏంటి? సో అంత మీరు ఇమేజ్ పెడితే అలా మెయింటైన్ అంటే ఇప్పుడు 1 or 2 మూవీస్ తీసిన హీరోయిన్స్ ఇలా ఆలోచిస్తున్నారు కదా, ఇంత గ్రౌండెడ్ ఉన్నారు మీరు. ఈ ఇమేజ్ మీరు ఇఫ్ యూ స్టార్ట్ పుట్టింగ్ అన్ ఇమేజ్, ఇమాజిన్ ద మెయింటైనింగ్ దట్ ఇమేజ్ ఇస్ ఎగ్జాషన్. అలా మెయింటైన్ చేయొచ్చు కదా. ఇప్పుడు నా ఫ్రెండ్స్ కార్ ఆల్టో సియాజ్, ఐ మీన్ దట్ ఆల్టో ఇస్ వెరీ స్పెషల్ ఫర్ మీ బికాస్ 10 years నాకు ఆల్టో చాలా ప్లేసెస్ ఇట్ హస్ టేకన్ మీ. బట్ ఐమ్ టెలింగ్ దట్ ఐ స్టిల్ గో ఇన్ మై థింగ్స్ లైక్ దట్. ఫర్ మీ దోస్ ఆర్ వెరీ, ఏంటి కార్ ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళాలి కదా, డెస్టినేషన్ తీసుకుంటుంది కదా, Okay. ఆర్డినే కావాలా, రేంజ్ రోవరే కావాలా, బట్ ఇట్స్ గుడ్ టు హ్యావ్, Okay. నథింగ్ రాంగ్. ఓకే నాకు ఒక కోరిక ఉంది, ఓకే మంచి కార్, దట్ ఐల్ బై వెన్ ఎవర్ ఐ ఫీల్ లైక్ బయింగ్. ఓకే బట్ అది విల్ నాట్ డిఫైన్ మీ. Hmm. అది విల్ నాట్ డిఫైన్ మై ఇమేజ్ అండ్ ఆల్. ఏం పర్వాలేదు, నా బట్టలు స్టైలింగ్ ఏం లేదు. My ఇలా clothes. ఇప్పుడు మీకు అంటే ఈ లైఫ్ స్టైల్ కి మంత్కి ఒక 5 lakhs ఉంటే సరిపోతుందా? ఎందుకు 5 lakhs? ఫుడ్ కి మీ కాస్ట్యూమ్స్ కి నేను అంతా తింటున్నాను అని అనుకున్నారా మీరు? 5 lakhs కావాలి అని? Hello, అంటే ఒక meal తింటున్నాను. ఎక్కువ కాస్ట్యూమ్ 200 rupees కి ఒక సాలడ్ బౌల్ వస్తుంది, స్విగ్గీలో ఐల్ ఆర్డర్ అండ్ ఐల్ ఈట్. అంత ఏం సీన్ అంటే లేదు. హీరోయిన్స్ అంటే ఎక్కువ కాస్ట్యూమ్స్ ఎక్కువ. లేదండి, నేను ఒక జాకెట్ 2020లో తీసుకున్నాము, డెనిమ్ జాకెట్. ఇంకా 5 years ఇంకా ఐమ్ స్టిల్ వేరింగ్ దట్ జాకెట్ బికాస్ ఇట్స్ నైస్. ఓకే, ఇట్ ప్రొటెక్ట్స్ మీ. ద మటీరియల్ ఇస్ స్టిల్ నైస్. ఐ రిపీట్. సో అంత ఏమో ఐ డోంట్ కాంప్లికేట్ మై లైఫ్ అంతవరకు. Okay. ఇలా బట్టలు కావాలి, ఇలా రిపీట్, ఈ సేమ్ బట్టలు ఇప్పుడు చూసారు కదా ఇంటర్వ్యూలో, ఐ వేర్ ఇట్ సమ్వేర్ ఎల్స్ అగైన్. ఓకే, ఒక 3-4 times ఐల్ వేర్ ఇట్. నేను డబ్బులు పెట్టాను, ఐ స్పెంట్ ఇట్, Okay. ఐల్ వేర్ ఇట్. అలా ఇమేజ్ అంత, ఐఎమ్ నాట్ ఈవెన్ ఫిట్టింగ్ ఇన్ టు ఆల్ దోస్ థింగ్స్. పీపుల్ వాచింగ్ ఆఫ్టర్ దిస్ ఇంటర్వ్యూ మీకు పెద్ద ఫ్యాన్స్ అయిపోతారు ఇంకా. లేదు, సో రియల్ లైఫ్ లో ఎలా ఉంటారో, అంటే రియల్ లైఫ్ లో మా అందరికి తెలుసు అది సినిమా అని, బట్ రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు అనేది చాలా ఇష్టపడతారు ఆడియన్స్ కూడా. బట్ అది నార్మల్. ప్లీజ్ డు నాట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై వాట్ వి సీ. అదన్నీ మూవీస్ లో నార్మల్. యూ కాంట్ బి లైక్ ఓ హీరోయిన్స్ లాగా ఇలాగే ఉండాలి. లేదు, ప్లీజ్ వేర్ దట్ క్లోత్ స్టిల్. అది టోన్, వెన్ టిల్ ఇట్ గెట్స్ టోన్, వేర్ ద క్లోత్. సస్టైనబిలిటీ ప్లానెట్స్ కి కావాలి, యూస్ చేయండి. ఓకే, నేను ఇప్పుడు ముగ్గురు సిస్టర్స్ వి కీప్ షేరింగ్. ఓకే, ఇఫ్ షీస్ పుట్ ఆన్ వెయిట్, ఓకే గివ్ మీ యువర్ క్లోత్, ఐల్ వేర్ ఇట్ అని. ఓకే, నేను నెక్స్ట్ ప్రోగ్రామ్ కి ఒక సారీ పెడుతున్నా, అది నా అక్క సారీ. ఓకే. సో ప్లీజ్ యూజ్ వాట్ ఎవర్ యూ హ్యావ్. నో మెటీరియలిస్టిక్. ఐ మీన్ యూ క్యాన్ హ్యావ్ యువర్ డిజైర్స్, నథింగ్ రాంగ్, బట్ ఫర్ యువర్ సెల్ఫ్, ఫర్ ఇమేజ్ కోసం, ఫర్ 4 people కోసం డోంట్ డూ ఇట్. ఓకే, గ్రేట్ శ్రీనిధి గారు. ఏం గ్రేట్ లేదు, నార్మల్ బేసిక్. అంటే ఇలా చెప్పటం కూడా గ్రేట్ అని చెప్తున్నాను. ఉండటం ఓకే, నేను మీరు అలా ఉంటారు. సో కానీ ఇలా ఉండి కూడా బయటకు కూడా చెప్పరు చాలా మంది. బట్ గుడ్ కదా, యూ షుడ్ నాట్ derail them. You should not tell wrong things. Not wrong things, you should not at least influence in a different ways. అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.